వాస్తవ కథనం తెలుగు న్యూస్. నమస్కారం, మీరు చూస్తోంది వాస్తవ కథనం తెలుగు న్యూస్. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై విశాఖ ప్రజలు ఏమంటున్నారు? ఈ ప్రాజెక్టులో దాదాపు 85% పనులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పూర్తి అయ్యాయని, ఇప్పుడు చివరి దశ పనులు పూర్తి అయ్యాక క్రెడిట్ను మరొకరు తీసుకుంటున్నారని పలువురు స్థానికులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు డప్పులు వాళ్ళు కొట్టుకున్నంత మాత్రాన ప్రజలకు తెలియదు అనుకోవడానికి ఎక్కడ ఆస్కారం లేదు. అక్కడ సెంట్రల్ మినిస్టర్, ఏవియేషన్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడు ఏం మాట్లాడాడు మనకి ఇంటర్వ్యూలోని? 81%, 86% కంప్లీట్ చేశాడు అని వాళ్ళ పార్టీ ఒక సెంట్రల్ మినిస్టర్ మాట్లాడిన మాటని కూడా వాళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళని ఏమనుకోవాలో తెలియట్లేదు. ఈ కూటమి ప్రభుత్వానికి ఒక చలనం లేదు. వాళ్ళు ఈ రోజు మాట్లాడింది రేపు వినరు అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళు ఇచ్చిన ట్రోల్స్ లోనే వాళ్ళే బయటపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్స్ తో సహా ఎప్పుడో 19లోని ఒక నెల రోజుల్లో ఎలక్షన్ ముందు వాళ్ళు ఎక్కడో శంకుస్థాపన రాయేసేసి వెళ్ళిపోతే, జగన్మోహన్ రెడ్డి గారు 2023లోని మీ 5వ నెలలో ప్రారంభించినప్పుడే చెప్పారు ఈ వర్క్ 2026కి ఫినిష్ అయిపోతుంది, దానికి ఈ మాట చెప్పడానికి సంతోషిస్తున్నాము అని చెప్పాడు. అంటే ఆ వర్క్ ఎంత ఫాస్ట్ తీసుకొని వెళ్ళారు. అతని హయాంలో 81%, 86% వర్క్ కంప్లీట్ అయ్యింది అంటే, మీరు ఇంత టైం తీసుకొని మీరు ఇన్నాళ్ళు 2 ఏళ్ళు టైం తీసుకొని ఎంత కంప్లీట్ చేశారు? మీరు 14% కంప్లీట్ చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. ఎవరిదో కష్టాన్ని మీరు చెప్పుకుంటున్నారు. పేదలు ఇల్లులు 31 లక్షల మందికి ఇచ్చాడు. ఆ పట్టాలు కంప్లీట్ చేసుకొని పేదలకు సాయం చేయవా? నీకు నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకోవడానికి, సెంట్రల్‌లో ప్రసన్నం చేసుకోవడానికి ఇటువంటివి చోరీ చేసుకోవడం తప్ప క్రెడిట్ ఎందుకు? ఇవన్నీను తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు. ఇది జగన్ గారి హయాంలో నిలబెట్టిన పెద్ద ఈవెంట్ అది. అది మేము అతని అభిమానులుగా మేము కాళ్ళు ఎగరేసుకొని చెప్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకి ఇచ్చిన మంచి వరం. అది మేము ఆనందంగా తీసుకుంటున్నాం. చేయించడం జరిగిందండి. కానీ గతం చూసుకుంటే, గతం 2023లో జీఎంఆర్ సంస్థకి 2200 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని పూర్తి చేయొచ్చని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజు వరకు మా గవర్నమెంట్ ఉండేటప్పుడు పూర్తయింది 86%. ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టుగా మినిస్టర్ రామ్మూర్తి నాయుడు గారు వేదిక మీదే ఓపెన్‌గా 86% గత గవర్నమెంట్‌లో జరిగిందని చెప్పడం, అనేక ప్రజలు వచ్చిన అక్కడ లక్షలాది ప్రజలు విన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. కానీ అది మభ్యపెట్టి మేమే చేసాము, మా వల్లే జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఎర్ర బస్సు కూడా రాదు ఈ గ్రామంలోకి, ఇక్కడ ఎయిర్‌పోర్ట్ అన్న మాట తప్పుడు నినాదంగా తీసుకెళ్తున్నారు. నిజానికి ఎర్ర బస్సు రాదు అన్న మాట జగన్మోహన్ రెడ్డి గారు అనలేదండి. అక్కడ నరసింహమ్మ అనే వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆమె నేరుగా చెప్పింది, అయ్యా మా భోగాపురంలో చదువుకోవడానికి సరైన విద్యాలయమే లేదు, ఇలాంటి ప్రదేశంలో ఎయిర్‌పోర్ట్ కడతారట, మా ఊర్లోకి ఎర్ర బస్సే సరిగా రాదు, ఇక్కడ ఎయిర్‌పోర్ట్ కడతారంట అని నరసింహమ్మ అంటే, ఆ మాట 10 మందికి వినబడేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇదిగో నరసింహమ్మ చెబుతుంది, ఇక్కడ ఎర్ర బస్సు కూడా రాదు, ఎయిర్‌పోర్ట్ కడతారంటున్నారని చెప్పేసి, అప్పుడుగా చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాల్లో కడదామనుకున్న ఎయిర్‌పోర్ట్ భూ కబ్జాలు చేయడానికి ఆయన 15,000 ఎకరాలు సేకరించాలనుకున్నప్పుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని 2200 ఎకరాల్లో పూర్తి చేయించగలమని చెప్పి నిరూపించి 86% పూర్తి చేసిన గొప్ప నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు గొప్పలు చెప్పుకుంటున్నారండి, డబ్బాలు కొట్టుకుంటున్నారు. మా వల్లే జరిగింది, ప్రారంభోత్సవం మీ వల్లే జరిగింది, ప్రజలందరికీ తెలుసు. దాని ఆరంభం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లని. ఇదే కాదండి, ఇంకా చాలా సంక్షేమ పథకాలు ఈరోజు పక్కదోవ పెట్టిస్తూ, మీరు తప్పుడు మాటలు చెబుతూ, మా మీడియా మాఫింగ్‌లు చేస్తూ, మీరు అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం అని మారుస్తారు. విద్యా దీవెనని పక్కదారి పట్టిస్తారు. ఫీజు రీయింబర్స్‌ని పూర్తి స్థాయిలో ఆపేశారు. ఈరోజు డీఎస్సీలో అవినీతిలు చూపిస్తూ ఎంతో మంది నిరుద్యోగులు ఇంకా నిరుద్యోగ శాతం పెరిగేటట్టుగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. గొప్పలు చెప్పుకోకండి, ప్రజల కోసం పరిపాలించండి. వచ్చే 2029లో జగన్మోహన్ రెడ్డి గారి గత పాలనకి, 2019 నుంచి చేసిన పాలనకి, మీ ప్రభుత్వ పాలనకి కంపల్సరీ ప్రజలు బేరీజు వేసి తగిన పనిష్మెంట్ ఈ కూటమి ప్రభుత్వానికి ఇస్తారు. 29లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఇది సార్ మీరు చెప్పండి. వైసీపీ సోషల్ మీడియా అంతా 85% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్ కంప్లీట్ అయిందని చెప్తున్నారు. సో దీనికోసం మీరేమంటారు? సార్ ఈరోజు మీరు నేను చెప్పడానికైతే ఏం లేదు. మేధావులైన ప్రజలకు ప్రతి ఒక్క విషయం కూడా తెలుసు. ఏదైతే గతంలో 15,000 ఎకరాలుంటేనే గాని ఎయిర్‌పోర్ట్ అవ్వదని చెప్పిన ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు
ప్రజల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఎంత భయాందోళనకు గురి చేశాడు. వెంటనే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే దీనికి 15,000 ఎకరాలు అవసరం లేదు. 2,500 ఎకరాలతో ఎయిర్‌పోర్ట్ భారీ ఎత్తులో నిర్మించొచ్చు అని ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభోత్సవం చేసి, యాక్చువల్లీ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏటి చేశారంటే, ఒక చెట్టేసి పళ్ళొచ్చినంత వరకు ఉన్నారాయన. ఆ పళ్ళు ఇప్పుడేంటంటే మేమే చెట్టేసి పెంచామని చెప్పుకుంటున్నారు ఈళ్ళు. అంతే తేడా. ఈ విషయం అక్కడున్న ప్రజలకు గాని, ఈ రాష్ట్రానికి గాని, ఈ దేశానికి గాని అక్కడ ఆ డయాస్ మీద కూర్చున్న నరేంద్ర మోడీకి గూడా తెలుసు. ప్రజలుగా ఎవరి కళ్ళు కప్పేస్తారు? అదే జీఎంఆర్ సంస్థ అధినేతకి డయాస్ మీద కూర్చొని అడిగాను. "అన్నా నేను అన్నని అడిగాను. దీనికి 4 సంవత్సరాల కాలం పడతదంటే" రిక్వెస్ట్ చేస్తే 30 నెలల్లో చేస్తానని మాటిచ్చాడు ఆ రోజు అనేసి డయాస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన ఏదైతే దిశానిర్దేశం చేశారో 23లో నేను ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభిస్తున్నాను తయారు చేయడానికి. మీరు ఓపెనింగ్ 26లో అవుతదని మాటిచ్చాడు. అదే ప్రకారంగా ఇప్పుడు 26లో ఈళ్ళందరూ ఓపెన్ చేశారు అంతే. మేధావులైన ప్రజలకు తెలిసి ఈ విషయం. ఇది మనం క్రెడిట్ చోరీ అంటారు. అలా ఏంటంటే ఆయన చేసిన పనులని ఈయనకేం దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకి ఏ వె వాలంటరీ అనే వ్యవస్థను ఒకటి సృష్టించి ఒక వ్యవస్థను సృష్టించారు. ఆళ్ళకి మాటిచ్చారు కదా! 10,000 ఇస్తామని. ఇవ్వండి. మీరు ఆ మాటిచ్చి ఆ 10,000 ఇచ్చి ఆ వాలంటీర్‌లందరూ తీసుకోండి. నిజంగా మీకంత మీకంత శక్తి సామర్థ్యాలుంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నావు. వచ్చిన 5 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ఇది అని చెప్పేసెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర సీఎంగా లేనందుకు మా పార్టీ నాయకులు కాదు, ముఖ్యంగా బాధపడుతుంది ఈ రాష్ట్ర ప్రజలు. అయ్యో! ఇలాంటి వ్యక్తినా మేము వదులుకున్నాం. ఇలాంటి వ్యక్తినా మేము దూరం చేసుకున్నామని ఈరోజు రాష్ట్ర ప్రజలు చాలా బాధపడుతున్నారు. దీనికేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రానున్న 29లో భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేస్తారు ఈ ప్రజలందరూ. ఈళ్ళందరి సరదా కూడా ఆ రోజు తెలుస్తదనమాట. ఏంటంటే ఈళ్ళు చెప్పుకోవడానికి బోలెడన్ని చెప్తారు. ఏముంటది ఇందులో? చేసేది జగన్మోహన్ రెడ్డి గారు. జనమంతా దీన్ని గ్రహించారు. థాంక్స్. థ్యాంక్ యూ.